అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ప్రాచీన తెలుగు సంస్కృతిలో ప్రతి ఇంటి ముందు వేసే ముగ్గు కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు. అది అనేక అర్థాలు, పరమార్థాలు, సామాజిక, మానసిక ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక రహస్యాలను తనలో దాచుకున్న ఒక పవిత్ర సాంప్రదాయం. మనం ఈ ముగ్గుల యొక్క లోతైన కోణాలను విశ్లేషించుకున్నప్పుడు మన పూర్వీకులు అసలు ముగ్గెందుకు పెట్టారు? ముగ్గుల వెనుకున్న అర్థం, పరమార్థం ఏమిటి? ముఖ్యంగా కొంతమంది ముగ్గులలో పసుపు, కుంకుమ వేస్తూ ఉంటారు. అలా వెయ్యవచ్చా? అలా వేయటం వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి? అనే విషయాలన్నిటిని కులాసంగంగా విశ్లేషించుకోవాలి. ఈ ముగ్గు సాంప్రదాయానికి మూల కారణం ప్రధానంగా లక్ష్మీదేవిని సాధనంగా ఆహ్వానించడానికి ఇంటి ముందు వేసే ఒక మంగళకరమైన కార్యం కావటం. మన ఇల్లు శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంటేనే ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుందని పెద్దలు నమ్మేవారు. అందుకే ఆ శుభ్రతకు, ఆ మంగళకరమైన వాతావరణానికి ప్రత్యేకంగా ఇంటి వాకిలిని ప్రకాశవంతంగా ఉండేలాగా రంగవల్లిని తీర్చిదిద్దుతూ ఉంటారు. ఈ ముగ్గును తెలుగు రాష్ట్రాల్లో ముగ్గు అన్న, ఇతర ప్రాంతాల్లో దీని రంగోలి, రంగవల్లి, చౌకు పురాణ, మదన, అరిపన, అల్పన, కోలం వంటి విభిన్నమైనటువంటి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ పేర్లన్నీ వేరు ప్రాంతాలలో వేరు పద్ధతుల్లో ఉన్న వాటి వెనుక ఉన్న మౌలిక ఉద్దేశం అంటే శుభాన్ని ఆహ్వానించటం, దైవశక్తిని ఆకర్షించటం ఒక్కటే కావటం విశేషం. మన సాంప్రదాయం ప్రకారం ముగ్గు వేయడానికి ఉపయోగించే పదార్థాల్లోనే ఒక గొప్ప సామాజిక, ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. ఇంట్లో ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పవిత్రమైన తులసి కోటి వద్ద మరియు పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద ముగ్గు వేయడానికి ఒక ప్రత్యేక నియమం ఉంది. అదేంటంటే ఈ పవిత్ర ప్రదేశాలలో బియ్యపు పిండితోనే ముగ్గు వేయటం సాంప్రదాయంగా వస్తుంది. దీని వెనుక ఉన్న గొప్ప కారణం ఏమిటి అంటే బియ్యపు పిండిలో ముగ్గు వేయటం వలన ఆ పిండిని చిన్న చిన్న చీమలు, కీటకాలు ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. తద్వారా వాటికి ఆహారం అందించిన పుణ్యం మనకు దక్కుతుంది. దీనిని జీవకారుణ్యం భావనకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. మనుషులతో పాటు ఇతర జీవాలను ప్రేమించే సామాజిక కోణాన్ని తెలియజేస్తుంది. ఈ ఆచారం కేవలం పూజ మాత్రమే కాదు, అది నిత్యము జీవితంలోనే దాన గుణాన్ని, అహింస ధర్మాన్ని పాటించడం అవుతుంది. అయితే ఇంటి బయట, పెరట్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ వేసే ముగ్గులు మాత్రం గుల్ల ముగ్గుతోనే వేయటం అనైతికంగా వస్తుంది. దీనికి కూడా ఒక ఆరోగ్య సంబంధమైన కారణం ఉంది. ముగ్గు వేసే ఈ పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు. ఈ రంగవల్లిని వేయడానికి గుల్ల ముగ్గుతోనూ, బియ్యం పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా వేస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం మన ప్రాచీన గ్రంథాలలో అంటే అన్ని పురాణాల్లోనూ రంగవల్లి అనే ఒక గొప్ప కళ యొక్క ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. ఇది ముగ్గు యొక్క అనాది ప్రాముఖ్యతను, చారిత్రకతను తెలియజేస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. ఆ గాథ గురించి వివరంగా తెలుసుకుంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు గారికి లేక పుట్టిన ఒకానొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణించుతాడు. ఆ పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ గురువు తన కుమారుని బ్రతికించమని కోరుతాడు. గురువు కోరిక వినిన బ్రహ్మదేవుడు గురువుతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లి తీర్చిదిద్దామని చెప్తాడు. గురువు ఈ విషయాన్ని రాజుతో చెప్పగా రాజా ఆజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్ళు ఊడ్చి వారికి వచ్చిన విధంగా భక్తి శ్రద్ధలతో ముగ్గులు వేస్తారు. ఆ గురువు మాత్రం తన ఇంటి ముందు మరణించిన తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మదేవుడు ఆ ముగ్గుని చూసి సంతోషించి ఆ బాలుని తిరిగి బ్రతికిస్తాడు. ఈ అద్భుత సంఘటన జరిగినప్పటి నుండి ప్రజలందరూ కూడా తమ ఇంటి ముందు వాకిళ్లను ఊడ్చి శుభ్రం చేసి ఉదయం, సాయంత్రం వేళలో ముగ్గులు గీయటం అలవాటు చేసుకున్నారు. ఇది ముగ్గులు వేయటంలో ఉన్న శక్తిని, దాన్ని మంగళకరమైన ప్రభావాన్ని తెలియజేస్తుంది. ముగ్గు వేయటంలో ఉన్న ప్రతి గీత, ప్రతి చుక్క, ప్రతి ఆకారం ఒక నిర్దిష్టమైన అర్థాన్ని, ఆధ్యాత్మిక సూత్రాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఇంటి ముందు
ముగ్గు వేసేదానికి 2 వైపులా 2 అడ్డు గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, ముఖ్యంగా ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే అడ్డు గీతలు అతి ముఖ్యమైనవి. ఈ అడ్డగీతల పరమార్థం ఏమిటంటే, ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే ఈ 2 అడ్డగీతలు ఒక రక్షణ వలయంలాగా పనిచేసి ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవిని బయటకి వెళ్ళకుండా చూస్తాయి. ఇది ఇంటికి ఒక ఆధ్యాత్మిక కవచంలాగా పనిచేస్తుంది. దేవత పూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయటం ఆచారం. అలా చేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డగీతలు తప్పనిసరి. ముగ్గు వేసి దానికి 4 వైపుల 2 వేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయని సూచిస్తుంది. అందుకే పండుగల సమయంలో, శుభకార్యాల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి. మనం ఏ దైవ పూజ చేస్తూ ఉన్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే దాని చుట్టూ 4 వైపులా 2 గీతలు తప్పక గీయాలి. ప్రత్యేకించి నక్షత్రం ఆకారంగా వచ్చేలాగా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను దరిదాపుల్లోనికి రాకుండా చేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన రక్షణ యంత్రంగా పనిచేస్తుంది. అంతేకాదు మనం చేసే పద్మాలు, చుక్కలు, ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక ఆధ్యాత్మిక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, అవి అత్యంత శక్తివంతమైన యంత్రాలు కూడా. ఇలాంటి ముగ్గులు యంత్ర, తంత్ర, శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడు శక్తులను, నెగిటివ్ ఎనర్జీని దరి చేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా సరే తొక్కకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే తొక్కటం ద్వారా ఆ యంత్రశక్తికి ఆటంకం కలుగుతుంది. పవిత్ర ప్రదేశాలలో వేసే ముగ్గులకు కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి దీపారాధన చేయాలి. ఈ అష్టదళం పద్మం అష్టైశ్వర్యాలకు ప్రతీక. యజ్ఞ యాగాదులలో, దైవ కార్యాలలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. ఇది వారి జీవితం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించటం. అయితే దేవత రూపాలను, ఓం, స్వస్తిక్, ఓం వంటి పవిత్ర గుర్తులను పోలిన ముగ్గులు ఎప్పుడు కూడా వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. తద్వారా వచ్చే దోషాలను నివారించాలి. ముగ్గు వేయటంలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక ఫలితాలను కూడా పురాణాలలో వివరింపబడ్డాయి. ముగ్గు నిత్యం వేసే స్త్రీకి దేవి భాగవతము, బ్రహ్మాండ పురాణం వంటి గ్రంథాలలో గొప్ప ఫలితం చెప్పబడింది. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకు 7 జన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగలిగానే మరణిస్తుందని ఆ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అందుకే నిత్యం ముగ్గు వేయటం ఒక గొప్ప వ్రతంగా భావించాలి. అయితే ముగ్గులు వేసేటప్పుడు పాటించవలసిన మరో ముఖ్యమైన నియమం ఏమిటంటే, పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా కూడా ముగ్గులు పెట్టకూడదు. రాకపోకలకు ఆటంకం కలగకూడదు. ఎందుకంటే అలా చేయటం అనేది మంచిది కాదు. ముగ్గుల విషయంలో మనం చేస్తున్న మరొక పొరపాటు ఏమిటంటే, రోజు వేయలేక సులభం కోసం పెయింట్ ముగ్గులు పెట్టేస్తూ ఉన్నాం. కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించాలి. అది కేవలం అలంకరణ మాత్రమే అవుతుంది. ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గు పెట్టాలి. అప్పుడు అది నిజమైన ముగ్గు అవుతుంది. ఆ ముగ్గు మాత్రమే పాజిటివ్ మరియు దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షించి ఇంట్లో ప్రశాంతతను, ఆనందాన్ని పెంపొందిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకులుగా కూడా పనిచేసేవి. సమాజంలో ఒక సంకేతంగా ఉండేవి. పూర్వం రోజులలో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లుళ్ళు తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. వారే కాదు, అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు. ఎందుకంటే ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని లేదా ఆ ఇంట్లో వారు భిక్ష ఇవ్వడానికి సిద్ధంగా లేరని ఒక సంకేతం. అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. అది శుభానికి ప్రతీక. కాబట్టి శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే
అది మధ్యాహ్నం అయినా సరే తిరిగి ముగ్గు వేస్తారు. ఇది ముగ్గులు శుభానికి, మంగళానికి సూచిక అని తెలుస్తుంది. మన ఆచార సాంప్రదాయాలని అనేక అర్థాలు, పరమార్థాలతో కూడినవి. మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు. వాటి వెనుక ఉన్న సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాల్లో దాగి ఉన్నాయి. ముగ్గును ఎప్పుడైనా సరే తెల్లవారుజామున 5:30 నుంచి 6:30 లోపు వేసేయాలి. ఈ సమయంలోనే వేస్తేనే బ్రహ్మముహూర్తంలో ఆ దైవశక్తి, లక్ష్మీదేవి ప్రసన్నత అనేది మనకు కలుగుతుంది. ఇక ఈ చర్చలో అత్యంతమైన ముఖ్యమైన సందేహపదమైన అంశం ఏమిటంటే, ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు, కుంకుమలు వేస్తూ ఉంటారు. కానీ అలా ముగ్గులో పసుపు, కుంకుమ పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చల్లకూడదు. ఎందుకంటే పసుపు, కుంకుమలను మనం అత్యంత పవిత్రమైన శుభకార్యాలకు, పూజలకు వాడుతూ ఉంటాం. ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలన్నా పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది. అలాంటి పవిత్రమైన పసుపు, కుంకుమలు ముగ్గు పైన వేయకూడదు. ముఖ్యంగా పసుపు, కుంకుమ నేలను తాకకూడదు. వాటిని కాళ్ళతో తొక్కకూడదు. ఇది శాస్త్ర విరుద్ధం. ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి పసుపు, కుంకుమ అందులో చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా హడావిడిగా వెళ్ళిపోతూ లేదా చూసుకోకుండా ఆ పవిత్రమైన పసుపు, కుంకుమలను తొక్కే అవకాశం ఉంది. ఇది ఎంత మాత్రము మంచిది కాదు. పవిత్రమైన పసుపు, కుంకుమను తొక్కటం వలన అశుభం జరుగుతుంది, దోషం వస్తుంది. అందుకే ముగ్గులో పసుపు, కుంకుమలు వేయకూడదు. ఎందుకంటే మనకు తెలియకుండానే దోషాన్ని మూటకట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తెలియక ముగ్గులో పసుపు, కుంకుమలు వేశారనుకోండి, ఆ ముగ్గును ఎవ్వరు తొక్కకుండా, ప్రత్యేకించి మనం కూడా తొక్కుకోకుండా ఏ దోషం రాకుండా చూసుకోవాలి. అలాగే మరికొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు. కానీ అలా కూడా చేయకూడదు. ఎందుకంటే అవి కూడా నీళ్ళపై ఉండి తొక్కబడవచ్చు. పుష్పాలను ఒక గొబ్బెమ్మలో మాత్రమే పెట్టాలి. ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి. అంతేగాని ముగ్గుపై పుష్పాలను, పుష్పరేకులను చల్లకూడదు. పండుగల సమయంలో లేదా సంక్రాంతి సమయంలో వేసే ముగ్గుల రంగుల్లో వేసుకోవచ్చు. కానీ పసుపు, కుంకుమలు చల్లకూడదు. పసుపు, కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు. కాబట్టి వాటిని ముగ్గులలో ఉపయోగించకూడదు. పసుపు కుంకుమలను పూజలలో కూడా వాడుతాము. కాబట్టి వాటి పవిత్రతను కాపాడాలి. ముగ్గులలో పసుపు, కుంకుమలు వేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకున్నారు కదా. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముగ్గులో పసుపు, కుంకుమలు వేయకండి. సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మల్లో పూలు పెట్టి ముగ్గుల్లో పెట్టండి. అంతేగాని ముగ్గులపై పసుపు, కుంకుమలు, పూలు చల్లకండి. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదములు.